మేము ఒక మంచి ప్రైమ్ లొకేషన్‌లో హౌస్ అనేది తీసుకుందామని చెప్పి చూస్తుంటే గనక తప్పకుండా ఈ హౌస్ అయితే మీకు నచ్చుతుంది. ఇది వచ్చేసరికి 30 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడవుతో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. పక్కన హౌసెస్ చాలా వరకు సేల్ అయిపోయాయి. ప్రస్తుతానికి మనకి ఒక 2 హౌసెస్ మాత్రమే ఉన్నాయి దీంట్లోని. సో, హౌస్ డీటెయిల్స్ అట్లాగే ఎక్కడుంది, ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. లాస్ట్‌లో ప్లానింగ్ కూడా ఇస్తాను. సో, ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి వీడియో అనేది. దీనికి డ్రైనేజ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. సో, ఫ్రంట్ అంతా కూడా మనకి అంతా చూడండి స్టోన్‌తో తీసుకున్నారు. అండ్ గేట్ కూడా ఎస్ఎస్ ఇచ్చారు. అండ్ అట్లాగే ఓపెనబుల్ ఇది. స్లైడింగ్ టైప్ కాకుండా ఓపెనబుల్ తీసుకున్నారు. బాగుంది. ఇది ఎన్ని గజాలు ఉంది, ఎన్ని సెంట్లు ఉంది అంతా కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను చూసుకోండి. సో, సీలింగ్ వచ్చేసరికి జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ పార్కింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు చూడండి. 11 అడుగులు వెడల్పు, 19 అడుగులు పొడవుతో తీసుకున్నారు. 11x19 సైజ్ ఇది. ఒక కామన్ టాయిలెట్ ఇచ్చేసారు. వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ ఇచ్చేసారు. అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇక్కడ. అండ్ మెయిన్ డోర్ టేక్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా పాలిషింగ్ వర్క్ అవ్వలేదు, లైట్గా పెండింగ్లో ఉంది. అండ్ బోర్ కూడా వచ్చేసింది. వాటర్ కూడా బాగుంటుంది. సో, మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది. ఇందులో చూసారా గ్లాసెస్ కూడా తీసుకున్నారు. మీకు దగ్గర నుంచి చూపిస్తానులేండి ఇవి. అండ్ నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక 3 అడుగుల ప్లేస్ అనేది నార్త్ సైడ్ అయితే వదిలేశారు. వెస్ట్ సైడ్ ఒక 2 అడుగుల ప్లేస్, అట్లాగే సౌత్ సైడ్ ఇంకొక 2 అడుగుల ప్లేస్ కూడా ఇచ్చారు దీనికి. ఇదిగోండి గ్లాస్ ఇది. అండ్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ మనం మెయిన్ డోర్ తీసుకుని లోపల రాగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇందులో మెయిన్ హాల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి. అండ్ పార్టీషన్ కూడా డిఫరెంట్గా చేయించారు. రెగ్యులర్గా మనం చూస్తే కనుక జస్ట్ నార్మల్ వాల్పేపర్ ఉంటుంది, లేదంటే పార్టీషన్ అనేది ఐడల్స్తో పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్తో అయితే ఇచ్చేస్తుంటారు. ఇక్కడ అలా కాదు, పార్టీషన్ అయితే చాలా బాగుంది, చూపిస్తాను చూసుకోండి. అండ్ సీలింగ్లో ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు, సిఎన్సీ కట్ డిజైన్ వచ్చింది. అండ్ పీవీసీ సీలింగ్ కూడా ఇచ్చారు చూడండి. సో, చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం ఇదన్నీ కూడా చెప్పాలంటే కనుక. సో, లొకేషన్ చెప్తున్నాను నేను మీకు ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసరికి నెల్లూరు నవాపేటలో అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. 3.5 to 3.8 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అంతే. సో, వాల్పేపర్ డిజైన్ చూడండి. అండ్ పక్కనే గ్లాస్ తీసుకున్నారు చూడండి. లోపల అన్నీ కూడా ఫ్లవర్స్ ఇవి. రియల్ ఏం కాదు, ఆర్టిఫిషియల్ ఇవి. కింద స్టోన్స్తో ఇచ్చారు, బాగుంది. అండ్ టీవీ అండ్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా అయితే ఉంది. ఇది కింద డ్రాస్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇందులో లావర్స్ కూడా వాడడం జరిగింది. కంప్లీట్ ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేటే. సైడ్స్ లావర్స్ అయితే యూజ్ చేశారు. ఇదిగోండి. అండ్ ఫ్రంట్ మనకు కనపడుతుంది చూస్తున్నారు కదా, ఆ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. అది 12:1x13 సైజులు అయితే ఉంటుంది. అండ్ సీలింగ్ బాగుంది ఫ్రెండ్స్. డిజైన్ అనేది సింపుల్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయండి, కలర్స్ అన్నీ కూడా లైట్ బీచ్ కలర్స్ యూజ్ చేశారు. పెయింటింగ్స్ అన్నీ కూడా వాల్కి. ఇది దేనికన్నా మ్యాచ్ అయిపోతుంది కలర్ అనేది. డెఫినెట్గా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకుని ఉంటే కనుక వాళ్ళు ట్రై చేయండి, బాగుంటుంది కలర్ అనేది. సో, క్రాకరీ యూనిట్ అనేది లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చేసారు చూసుకోండి. డిజైన్ కూడా బాగుంది. లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే బాగా సెట్ అయింది ఇక్కడ. సో, గ్లాస్ డోర్స్ ఇచ్చారు. సెంటర్లో ఒక మిర్రర్ అయితే వచ్చేసింది. అండ్ పక్కనే కిచెన్ ఉంది. దీనికి ఆపోజిట్లోనే ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు సౌత్ ఈస్ట్ కార్నర్లో చూసుకోండి. అండ్ పూజా రూమ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి. పెయింట్స్ అన్నీ కూడా బాగా సెలెక్షన్ చేశారు ఇక్కడ. మెయిన్ అదే చెప్పుకోవాలి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి. అండ్ రెగ్యులర్ టైప్ కాకుండా ఇక్కడ గ్లాస్ డోర్ ఇచ్చారు. అది కూడా ఓపెనబుల్ ఇచ్చారు చూడండి. గమ్మున మనం బయట కూర్చోవచ్చు, ఎక్కువ మంది కూడా కూర్చొని చూసుకోవచ్చు ఏదైనా పూజ చేసే టైంలో గట్టని. ఇవన్నీ కూడా స్టోన్స్ ఇవి. ఒకసారి తీసి చూపిస్తున్నాను చూసుకోండి. అండ్ ఇందులో ప్లాట్ఫామ్స్ కూడా బాగా ఎక్కువగానే ఇచ్చారు. ఇది వచ్చేసరికి 4 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది పొడవు వచ్చేసరికి ఒక 5.5 అడుగుల వరకు తీసుకున్నారు. ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు చూడండి, బాగుంది బాగానే ఇది. అండ్ పక్కనే కిచెన్ ఫ్రెండ్స్ ఇది. సో కిచెన్ చూసుకున్నట్లయితే కనుక 7-9 వెడల్పు ఉంటుంది, 10 అడుగులు పొడవుతో రావడం జరిగింది ఇది.
అండ్ ఇది ఎల్ షేప్ అవ్వడం వల్ల స్టోరేజ్ కూడా బాగా కలిసి వస్తుంది ఇందులోని. అండ్ ఇక్కడ మనకి గ్లాస్ స్టోర్ ఇచ్చారు చూడండి, ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి అండ్ లాంగర్ యూనిట్ ఇది. సో చాలా ఐటమ్స్ అయితే పడతాయి ఇందులోని. బ్లాక్ అయితే ఇచ్చారు, అంటే కొంతమందికి లోపల విజిబుల్గా కావాలి, కొంతమంది ఏంటంటే కనపడకూడదు అనుకుంటున్నారు. సో అందువల్లనే గ్లాస్ అయితే ప్రిఫర్ చేశారు ఇక్కడ వీళ్ళు. బ్లాక్ గ్లాస్ అయితే ప్రిఫర్ చేశారు. అండ్ ఇంకా ఒక డోర్ పెండింగ్లో ఉంది, అది ఇంకా ఫిట్ చేయలేదు దీనికి. సో కిచెన్ అయితే బాగుంది, స్టోరేజ్ ఇదంతా కూడా బాగా ఇచ్చారు. టైల్స్ కూడా వాల్ టైల్స్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కవర్ చేశారు ఇక్కడ. సో పదండి ఒకసారి వెళ్ళి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాము. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ మొత్తం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే కనుక 30x60 ఫ్రెండ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక 25 అంకణాలు వస్తుంది, కట్టుబడి 23 అంకణాలు అయితే ఉంటుంది. దీని ప్రైస్ వీళ్ళ చెప్పడం అయితే కనుక 92 lakhs అయితే చెప్తున్నారు, 92 లక్షలు అయితే చెప్తున్నారు. సో లొకేషన్ అయితే చాలా మంచి లొకేషన్ ఇది. సో ఈ ప్రైస్ అయితే మాత్రం ఫిక్స్డ్ ఏం కాదు, 92 లక్షల ప్రైస్ అనేది ఇదే ఫిక్స్డ్ అయితే ఏం కాదు, తగ్గిస్తారు, ఇంకా మాట్లాడవచ్చు. సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము, ఒకసారి చూడండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది 15x12 సైజులో అయితే ఉంటుంది. 2 విండోస్ తీసుకున్నారు అండ్ దీనికి ఆపోజిట్గానే టీవీ యూనిట్ ఇది. కంప్లీట్ అంతా కూడా ఓపెనబుల్ డోర్స్తోనే తీసుకున్నారు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే కలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, లామినేట్ కలర్ సెలెక్షన్ అయితే చాలా బాగా చేశారు. మిడిల్లో వచ్చేసరికి లైట్ పింక్ కలర్ తీసుకున్నారు, సైడ్స్ వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ షేడ్లో స్టోన్ ఫినిష్ లుక్లో ఉన్న లామినేట్ అయితే యూజ్ చేశారు. సో అటాచ్డ్ బాత్రూము, పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లామినేట్ ఫిక్స్ చేయలేదు, అక్కడ అది ఒక్క వర్క్ పెండింగ్లో ఉంది. గ్లాస్ అయితే ఫిట్ చేస్తారు, అక్కడ లామినేట్ పెట్టేసి గ్లాస్ అయితే ఫిట్ చేస్తారు. అండ్ కమోడ్స్ సూట్స్ కూడా వాళ్ళకి, అంటే కస్టమర్స్కి ఏదైనా కంపెనీ ఏదైనా కావాలి అంటే ఆ కంపెనీ అయితే పెడతామని చెప్పేసి ప్రస్తుతానికి అయితే కనుక ఇది ఒక్క వర్క్ పెండింగ్లో అయితే ఉంచారు వీళ్ళు. స్విచ్చెస్ అన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెసే. సో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి చాలా దగ్గర ఫ్రెండ్స్, ఇది ఒక 10 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది ఇక్కడ మనం చూస్తుంది. సో ఈ రూమ్ వచ్చేసరికి 12 అడుగులు వెడల్పు ఉంటుంది, 13 అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది. ఎదురుగా ఒక విండో తీసుకున్నారు అండ్ లెఫ్ట్ సైడ్ వార్డ్రోబ్ ఇది. సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది, గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. కింద స్లైడింగ్ తీసుకున్నారు ఇక్కడ అండ్ గోల్డ్ స్ట్రిప్ కూడా యూజ్ చేశారు చూడండి. సో ఇది బాత్రూమ్, ఇది 4.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 7-9 పొడవుతో రావడం జరుగుతుంది. సో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్, వీడియో కింద ఇచ్చిన నెంబర్కి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ఇల్లునే సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ ఇల్లు అయితే మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము. అండ్ ప్లానింగ్ మీకు ఇవ్వలేదు నేను, మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను, ప్లానింగ్ కూడా చూసుకోండి. సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. 30x60 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే ఒకటి రావడం జరిగింది. 11x19 4 సైజులో పెద్ద కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. పక్కనే డైనింగ్ ఏరియా ఇచ్చేసారు అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్, పూజ రూము, సర్వీస్ రూమ్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. అండ్ బెడ్రూమ్స్ కూడా బాగా పెద్దగానే ఇచ్చారు. ఇదిగోండి పైన ఫ్లోర్ ఒకవేళ వేసుకున్నట్లయితే కనుక హాల్ అనేది ఇంకొంచెం పెద్దగా అయితే రావడం జరుగుతుంది. మీరు లేదు అనుకున్నట్లయితే పోర్షన్స్ టైప్ కూడా చేసుకోవచ్చు ఇది. సో ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో డిజైన్స్ చేయాలి, ప్లాన్స్ అదే కావాలి అనుకున్నా కూడా మేము డిజైన్ చేస్తాము. మంచి ప్రైస్కి పక్కా వాసుతో అయితే డిజైన్ చేస్తాము. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో పదండి ఒకసారి పైన అది చూద్దాము, పైన ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు, ఇది కూడా ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. ఇది కామన్ టాయిలెట్, ఇది ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇలా మెట్ల ల్యాండింగ్ కింద అయితే ప్లాన్ చేశారు.
సో పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాం మనం. మొత్తం రైలింగ్ అంతా కూడా ఎఫ్ఎఫ్ ఇచ్చేసారు, స్టెయిన్లెస్ స్టీల్ ఇది. సో మనం స్టెప్స్ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్తో తీసుకున్నారు ఇక్కడ. సో స్లోగా పైకి అయితే వచ్చేసాం మనం. 2 హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. ఏదైనా కూడా 92 lakhs తగ్గిస్తారు కూడా. వాటర్ ట్యాంక్స్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్స్ ఇవి. ఫ్రంట్ రోడ్ 33 feet రోడ్ ఇది. డ్రైనేజ్ లైన్ కూడా ఉంది అండ్ దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.